ఓహ్! కరెంట్ లేదు నాన్న. అందుకే కాసేపు గాలి విసురుకుంటున్నాను. కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా! ఇంతకీ ఈ వస్తువు ఏంటో మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? దీన్ని తెలుగులో విసనకర్ర అంటారు. అండ్ ఇంగ్లీష్‌లో హ్యాండ్ ఫ్యాన్ అంటారు. అదే హిందీలో అయితే పంఖా అంటారు కదా! సో, ఇప్పుడంటే మన చుట్టూ చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. మనకి ఫ్యాన్స్ ఉన్నాయి, ఎయిర్ కండిషనర్స్ ఉన్నాయి. మనకి ఉక్కపోతగా అనిపించినా, వేడిగా అనిపించినా జస్ట్ ఫ్యాన్ టర్న్ ఆన్ చేసుకుంటాం. హ్యాపీగా రిలాక్స్డ్‌గా కూర్చుంటాం. కానీ ఇలాంటి వసతులు ఏవీ లేనటువంటి ఏన్షియంట్ టైమ్స్‌లో ఎలాగ పీపుల్ రిలాక్స్ అయ్యేవారు? ఉక్కపోతలోనే ఉండేవారా? మరి ఇలాంటి గాలి కోసం వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ వాడేవారు? మీకేమైనా తెలుసా? తెలిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. లేదా నేను మీకొక సింపుల్ క్వెషన్ అడుగుతాను. సమ్మర్ సీజన్స్‌లో లాంగ్ అవర్స్ కూర్చొని ఎగ్జామ్ రివిజన్ చేయాలంటే ఈజీయా? డిఫికల్టా? ఆబ్వియస్‌లీ డిఫికల్టే కదా! బికాజ్ ఎందుకు అస్తమాను కరెంట్ తీస్తా ఉంటాడు. ఏసీ ఉన్నా ఏం లాభం? కరెంట్ ఉండాలి కదా! మరి అలాంటి టైంలో మీరేం జేస్తారు? ఒక పేపరో, ఒక అట్ట ముక్కో ఒకవేళ ఇంట్లో ఇలాంటి విసనకర్రలు ఏమైనా ఉంటే తీసుకొని కాసేపు గాలి ఇలా విసురుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటారు. రైట్. సో, దీన్నే మనం హ్యాండ్ ఫ్యాన్ ఆర్ పంఖా అంటాం. ఈరోజు ఈ లెసన్‌లో ద మెయిన్ హీరో ఇదే నాన్న. దిస్ ఈస్ ద మెయిన్ హీరో. ఇది అంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడే చెప్పేస్తున్నా. నా చేతిలో ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్ ఉంది. మరి ఎన్ని టైప్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉన్నాయనుకుంటున్నారు? చలో అదంతా మనం ఈరోజు లెసన్‌లో నేర్చుకుందాం. సో, మై డియర్ సీబీఎస్‌ఈ 9th క్లాస్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేదాంతు సీబీఎస్‌ఈ 9 అండ్ 10 తెలుగు. అండ్ దిస్ ఈస్ మీ యువర్ షారోన్ మ్యామ్, వేదాంతు మాస్టర్ టీచర్. సో, మై డియర్ ఫేవరెట్ స్టూడెంట్స్, ఈరోజు సూపర్ డూపర్ లెసన్ డిస్కస్ చేస్తున్నాం. లెసన్ అని చెప్పడం కన్నా ఇదొక హిస్టరీ అన్నమాట. అంటే విసనకర్ర గురించి ఒక లెసన్ ఎందుకు మ్యామ్? జస్ట్ ఇదొక హ్యాండ్ ఫ్యాన్ కదా! దానికంటూ ఇంత చాప్టర్ అవసరమా అంటే, ఇది కేవలం మనం డైలీ లైఫ్‌లో యూజ్ చేసేటటువంటి ఒక వస్తువు కాదు. ఇది మన కల్చరల్ హాబిట్ అన్నమాట. మన ఇండియాలో రకరకాల స్టేట్‌లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేసేవారు. నాకు తెలిసి మీరు కూడా ఎన్నో హిస్టారికల్ మూవీస్‌లో లైక్ 'త్రిబుల్ ఆర్' కానివ్వండి, 'మగధీర' కానివ్వండి, 'బాహుబలి' కానివ్వండి, రాజు తన యొక్క సింహాసనం మీద కూర్చొని ఎవరెక్కడ? ఇలా రండి. వచ్చి గాలి విసరండి అంటారు. అప్పుడు భటులు ఇంత పెద్ద విసనకర్ర ఇంత పెద్దది పట్టుకొని వెరీ లాంగ్ వన్ ఇలా, ఇలా ఊపుతూనే ఉంటారు. కంటిన్యూ‌గా మార్నింగ్ నుంచి డే వరకు వాళ్ళకి అదే పని. రైట్. సో, థట్ ఈస్ వాట్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఈ హ్యాండ్ ఫ్యాన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి? అండ్ ఏ స్టేట్‌లో ఎలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ ఉండేవి? ఎస్పెషల్లీ మన లెసన్ పేరు చూడండి. మై డియర్ 9th క్లాస్ సీబీఎస్‌ఈ స్టూడెంట్స్. సో, మన ఎన్‌సీఈఆర్‌టీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్ 'కావేరిలో' నుంచి ద లెసన్ నేమ్ వచ్చేసి విండ్స్ ఆఫ్ చేంజ్. చేంజ్ అంటే మార్పు, విండ్ అంటే గాలి. మరి గాలిలో జరిగిన మార్పు లేదా మార్పులో గాల ఏంటి క్లారిటీగా తెలుసుకుందాము. సో, విండ్స్ ఆఫ్ చేంజ్ అంటే నథింగ్ నాన్న. చూడండి మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇయర్ టు ఇయర్, ఇయర్ బై ఇయర్ ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఈ హ్యాండ్ ఫ్యాన్ విసనకర్ర మాత్రమే కాదు మన లైఫ్‌లో. ఫస్ట్ సపోజ్ ఒక్కసారి మీ ఇంట్లో కిచెన్‌కెళ్ళి చూస్తే మీ అమ్మమ్మల కాలంలో రుబ్బు రోలు ఉంటది. దాని మీద వాళ్ళు పప్పు రుబ్బేవారు. ఇప్పుడు మీ మదర్ గ్రైండర్ వాడతారు. రైట్. అలాగే మన అమ్మమ్మల కాలంలో ఓన్లీ 100 వాట్స్ బల్బ్ మనకి యెల్లోయిష్ గోల్డెన్ కలర్ వస్తది చూడండి. ఆ బల్బ్సే ఉండేవి. ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బల్బ్స్ మనం ఇంట్లో వాడుతున్నాం. అలాగే అన్ని విషయాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. మరి గాలిలో వచ్చినటువంటి మార్పు మనం విండ్స్ ఆఫ్ చేంజ్ అనే లెసన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. క్లాస్ 9 ఇంగ్లీష్ కావేరి టెక్స్ట్ బుక్‌లో ఉన్న చాప్టర్ 3 నాన్న. సో, ఈ యొక్క వీడియోలోనే లెసన్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ లెసన్ మీరు విన్నారంటే మీరు గంటల తరబడి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మొత్తం చదువుతూ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకు? కేవలం నేను లెసన్ ఒక కథలా చెప్పడం మాత్రమే కాదు, దానితో పాటు ఇందులో ఉన్న హార్డ్ వర్డ్స్, డిఫికల్ట్ వర్డ్స్ యొక్క మీనింగ్స్ కూడా చెప్పేస్తాను. ఇంకా మీకు ఈజీ అయిపోతుంది. అండ్ వెరీ సూన్ మన ఛానెల్‌లో లైవ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఎక్సర్‌సైజెస్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. సో, తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? అసలు మంచి విషయాలు లేట్ చేయకూడదంట. స్టార్ట్ చేసేద్దాం. సో, లెట్ us లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద లెసన్. ఇక్కడ మీరు ఇమేజెస్ చూస్తున్నారా? నేను మీకు చూపించింది కేవలం ఒక ప్లాస్టిక్ హ్యాండ్ ఫ్యాన్ అన్నమాట. ఇది చాలా చీప్ రేట్‌లోనే వచ్చేస్తది. బట్ అంటే చాలా టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటాయి. అసలు ఈ లెసన్‌లో మనం నేర్చుకోబోయేదేంటి? మనం క్లియర్‌గా ఇంట్రొడక్షన్ చూసే ముందు, నాకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఉన్నటువంటి ఈ హ్యాండ్ ఫ్యాన్స్‌ని గమనించండి. చాలా డిఫరెంట్ టైప్‌లో ఉన్నాయి కదా! ఇంతకీ మీ దగ్గర, మీ ఇంట్లో కూడా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ విసనకర్రలు ఉండే ఉంటాయి. అవి నాకు కూడా ఫోటోస్ తీసి షేర్ చేయండి. ఏమైనా పాత కాలం నాటి హెరిటేజ్ అంతా ఉంది అంటే మనం చూసుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే డైలీ లైఫ్‌లో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్‌గా ఉండేటటువంటి మెటీరియల్. బట్ ఇప్పుడు జస్ట్ డెకరేటివ్ ఐటెమ్‌గా ఇంట్లో పెట్టుకుంటున్నారు అంతే. మ్యామ్ ఏంటి మా ఇంట్లో ఎలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ యూజ్ చేస్తున్నామో షేర్ చేయమంటున్నారు. ఎలా షేర్ చేయాలి అంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి మన ఛానల్ టెలిగ్రామ్ ఐడీ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అది ఫాలో అయిపోండి.
అండ్ షారోన్ మ్యామ్ 910 అనేది నా టెలిగ్రామ్ ఐడి. మీరు నన్ను అక్కడ పర్సనల్గా రీచ్ అవుట్ అయ్యి మీ డౌట్స్ అన్ని అడగచ్చు. ఎస్పెషల్లీ సో సిబిఎస్ఈ స్టూడెంట్స్ మీకోసం చెప్తున్నాను. షారోన్ మ్యామ్ 910 ఇక్కడ మీరు నన్ను రీచ్ అవుట్ అవుతే, యాజ్ దిస్ సిబిఎస్ఈ ఛానల్ ఈస్ అ వెరీ న్యూ, యూ నీడ్ టు నో మచ్ అబౌట్ దిస్ ఛానల్. చాలా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ కావాలి. అఫ్ కోర్స్ మన ఛానల్ టెలిగ్రామ్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. దానితో పాటు యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ విత్ మీ ఇన్ మై టెలిగ్రామ్, రైట్? సో ఇక్కడ మీరు వచ్చేసేయండి. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ద చాప్టర్ విండ్స్ ఆఫ్ చేంజెస్ ఇంట్రడ్యూస్ ద స్టూడెంట్స్ టు ద రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండియన్ హ్యాండ్ ఫ్యాన్స్. ఇండియన్ హ్యాండ్ ఫ్యాన్స్, మన భారతదేశంలో మనం చేతి విసనకర్ర ఏదైతే యూజ్ చేస్తామో వాటిని పంఖాస్ అంటాం. ఏమంటాం? పంఖా. It explains how these fans were not merely tools to create the cool air but also symbols of India's artistic excellence, regional identity, history and craftsmanship. The chapter emphasizes the importance of the preserving traditional craft in the modern technological world. So my dear students, ఈ ఇంట్రొడక్షన్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం నాన్న? అసలు మన ఇండియన్ హిస్టరీలో, మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో ప్రతి ఇంట్లో కనిపించేటటువంటి ఈ హ్యాండ్ ఫ్యాన్, పంఖా అని పిలువబడేటటువంటి ఈ వస్తువు కేవలం మనకి గాలి రావడానికి, చల్లటి గాలి, కొంచెం రిలాక్సేషన్ కోసం వాడే వస్తువు మాత్రమే కాదు. ఇది ఒక కల్చరల్ హెరిటేజ్. అంటే మనకి వంశ పారంపర్యంగా జనరేషన్ టు జనరేషన్ మంచి కళాత్మకంగా తయారు చేసినటువంటి ఒక వస్తువు అనమాట. ఎంతో మంది క్రాఫ్ట్ మెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉంది చూడండి. క్రాఫ్ట్మెన్షిప్ అంటే చేతి పని వృత్తి తెలిసిన వారు అనమాట. చేతి కళాకారులు ఉంటారు. వాళ్ళ చేతితో ఎంతో అందమైన వస్తువుల్ని తయారు చేస్తారు. వాళ్ళనే మనం క్రాఫ్ట్ మ్యాన్షిప్ అంటాం, కళాకారులు. సో ఈ పంకాస్ అనేవి రీజనల్ ఐడెంటిటీని చూపిస్తున్నాయి. మన ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, మన భారతదేశంలో ఉన్న కళాకారుల యొక్క కళని చూపిస్తున్నాయి, ఆ కళని ప్రిజర్వ్ చేస్తున్నాయి. అండ్ ద చాప్టర్ ఎంఫసైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్. మన ఇండియన్ సొసైటీలో ట్రెడిషనల్గా ఎన్నాళ్ళ నుంచో ఏవైతే కొన్ని కుల వృత్తులు కానివ్వండి, చేతి వృత్తులు కానివ్వండి కంటిన్యూ అవుతూ వస్తున్నాయో వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, వాటిని ప్రిజర్వ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయాన్ని మనం ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి ఇక్కడ హెరిటేజ్ అనే డిఫికల్ట్ వర్డ్ ఉంది నాన్న. కెన్ యూ సీ? మరి హెరిటేజ్ అంటే ఏంటి ఒక్కసారి చూసేద్దాం. హియర్. So what is heritage? Traditions and culture passed from one generation to another generation. వంశ పారంపర్యంగా ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఏదైతే పాస్ అవుట్ అవుతూ ఉందో దాన్ని మనం ఇక్కడ హెరిటేజ్ అంటాం, రైట్? వారసత్వ సంపద అని కూడా అనొచ్చు. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద చాప్టర్ విండ్స్ ఆఫ్ చేంజ్. నౌ నెక్స్ట్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద చాప్టర్ నాన్న, ఆరిజిన్ అండ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పంకా. పంకా అనే వర్డ్ యొక్క ఆరిజిన్ ఎప్పుడు జరిగింది, దీని యొక్క మీనింగ్ ఏంటి చూద్దాం. The word pankha comes from the word punk. పంకా అనే వర్డ్ పంక్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సో పంక్ అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ తెలుసా? పంక్ అంటే బర్డ్స్ యొక్క ఫెదర్, పక్షి యొక్క రెక్కల్లో ఈకలు ఉంటాయి, రైట్? సో ఆ ఈకని మనం పంక్ అంటాము. ఆ వర్డ్ నుంచి పంకా అనే వర్డ్ వచ్చింది. పక్షి యొక్క రెక్కలు ఎగరడానికి ఉపయోగపడతాయి. ఆ ఈకను కూడా మనం తీసుకుని ఇలా ఊపామంటే కాస్త గాలి కూడా వస్తుంది. మరి దాంతో ఇన్స్పైర్ అయ్యే మేబీ ఇలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ తయారు చేసి ఉండొచ్చు. బట్ వర్డ్ అయితే మాత్రం ఆ వర్డ్ నుంచే వచ్చింది, పంకా అనే వర్డ్. లాంగ్ ఎగో స్మాల్ ఫెదర్ ఫ్యాన్స్ ఆర్ కాల్డ్ పంకీ వర్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. అంటే చాలా పాత కాలం నుండి మన భారతదేశంలో ప్రతి ఇళ్లలో చిన్న హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి యూజ్ చేసేవారు. చిన్న ఫెదర్స్ తో తయారు చేసినటువంటివి, వాటిని పంకీ అని పిలిచేవారు, రైట్? మ్యామ్ ఎలా తెలుసు మ్యామ్ మీకు అదంతా? ఎప్పుడో ఏన్షియంట్ ఇండియా అంటే వందల వేల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో రకరకాల పంకీ ఏవో వాడారని చెప్తున్నారు. మీకు ఎలా తెలుసు? చెప్తా. ఎలా అంటే ఎవిడెన్స్ ఆఫ్ దీస్ ఫ్యాన్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ అజంతా కేవ్ పెయింటింగ్. మీరు ఎప్పుడైనా అజంతా ఎల్లోరా గుహల గురించి విన్నారా? మన ఇండియాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా ఆ గుహలకి వెళ్ళుంటే ఎస్ మ్యామ్ వి విజిటెడ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరి అజంతా కేవ్స్లో చాలా ఏన్షియంట్ పీపుల్, ఎర్లియస్ట్ పీపుల్ డ్రా చేసినటువంటి పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్లో మనం వాళ్ళు కూడా ఈ హ్యాండ్ ఫ్యాన్స్ అంటే ఈ పంకాస్ అనేవి యూజ్ చేశారు అనే విషయం మనకి ఆ పెయింటింగ్స్ని చూస్తే అర్థమవుతుంది. అవి కాకుండా ఎన్నో గుళ్ళ మీద ఏన్షియంట్ స్కల్ప్చర్స్, పురాతనమైన శిల్పాల మీద కూడా మనం ఈ పంకాలు అనేవి చూడొచ్చు. అండ్ టెంపుల్ కార్వింగ్స్, గుడి మీద మనకి చాలా శిల్పాలు ఉంటాయి. ఆ శిల్పాల్లో కూడా మనకి పంకాస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, ఎంబ్రాయిడరీ డిజైన్స్ మీద. సో ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పంకాస్ వర్ యూజ్డ్ ఇన్ టెంపుల్ టు ఫ్యాన్ ద డైటీస్. అంటే
చాలా పురాతన కాలం నుండి ఈ పంఖాస్ అనేవి డైలీ లైఫ్‌లో వాడుతూనే ఉంటారు. ఎస్పెషల్లీ టెంపుల్స్‌లో కూడా చూడండి, పూజారులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, గుడిలో ఉన్నటువంటి దేవుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సో, మరి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడిని, అంటే ష్రైన్ అంటాం కదా! ష్రైన్‌లో ఉన్నటువంటి దేవుడి విగ్రహానికి డైటీస్‌కి ఏం చేస్తారు, అస్తమానం ఒక పంఖాతోటి గాలి అనేది విసురుతూ ఉంటారు. అంటే మనం ఆ సిట్యుయేషన్‌లో ఈ పంఖాస్‌ని అబ్జర్వ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇన్ రాయల్ కోర్ట్ ఫర్ కింగ్స్, మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. మీరు ఓల్డ్ కింగ్స్ రిలేటెడ్ మూవీ ఏమైనా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. రాజు చక్కగా తన సింహాసనం మీద, తన బెడ్ మీదనో పడుకునో, కూర్చునో, "ఎవరెక్కడ? రమ్ము, గాలి విసురుము" అంటారు. లేదంటే ఒకవేళ అది రాయల్ కోర్ట్ అనుకోండి, కింగ్ కుర్చీ పక్కన అటు, ఇటు ఇద్దరు సోల్జర్స్ ఆర్ ఇద్దరు మనుషులుంటారు. వాళ్ళు ఒక పెద్ద పంక, అంటే వాళ్ళు ఇలా పట్టుకుంటారు. దాంతో ఇలా ఇలా విసురుతూ ఉంటారు గాలి. నాకు తెలిసి మీరు చూసే ఉంటారు. యెస్ మ్యామ్, మాకు తెలుసు, మేము చూసామని కామెంట్ చేయండి. సో, రాయల్ కోర్ట్స్‌లో కింగ్ కోసం యూజ్ చేసేవారు. ఇంకా సెరమనీస్‌లో కూడా యూజ్ చేసేవారు. ఇంకా చెప్పాలంటే పెళ్ళిళ్ళలో కూడా పాపం బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కూర్చున్న చోట సరైన గాలి, వెలుతురు ఉండదు కాబట్టి పక్కన కూర్చున్న తోడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా చిన్న చిన్న విసునకర్ర చేతిలో పెట్టుకొని ఊపుతూ ఉంటారు. మరి ఇదే ప్రాసెస్ ఏన్షియంట్ ఇండియాలో కూడా జరిగేది. సో, యాజ్ ద సింబల్స్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఆనర్, అంటే ప్రతి చోట ఒక వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేస్తూ, ఆనర్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తాం. The size of panka varied greatly from tiny decorative fan to a large one requiring a person to operate them. అంటే ఈ పంకాస్ యొక్క సైజ్ యూనిఫామ్‌గా ఉండదు. ఒక్కొక్క చోట ఒక్కోలా ఉంటది. ఫర్ సపోజ్ నన్నే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. నేను మీకు ఇందాక ఒక వస్తువు చూపించాను. ఇది యాక్చువల్లీ మేము కొనలేదు. ఐ థింక్ ఇది చాలా పాతది. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోదనుకుంటా. ఎప్పుడో ఎప్పుడో కొనుంటారు వాళ్ళు. మరి ఇది చాలా చిన్నగా ఉంది. రైట్, చిన్నగా ఉంది. బట్ ఒకవేళ మీరు ఇంకొంచెం వేరే ఇళ్లలో చూస్తే ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు. ఎస్పెషల్లీ మ్యూజియంస్‌లో చూస్తే గనక పాతకాలం పంకాస్ కూడా ఉంటాయి. అవి ఇంకా పెద్దగా ఉంటాయి. సో, సైజ్ అనేది మారుతూ ఉంటుంది. రైట్. సో, పంకా అంటే ఏంటి? ట్రెడిషనల్ హ్యాండ్ ఫ్యాన్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. పంక్ అంటే ట్రెడిషనల్ హ్యాండ్ ఫ్యాన్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియా. మీకు ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డిఫరెంట్ సైజ్‌లో, డిఫరెంట్ షేప్స్‌లో, డిఫరెంట్ కలర్‌లో, డిఫరెంట్ ఎంబ్రాయిడరీలు కూడా చేయబడుతుందన్నమాట పంకా. అండర్‌స్టూడ్? పంఖా అనే వర్డ్ మనకి పంక్ అనే వర్డ్ నుంచి వచ్చింది. పంక్ అంటే బర్డ్ యొక్క ఫెదర్ అని అర్థం. ఎవల్యూషన్ ఆఫ్ పంఖా అక్రాస్ ద ఇండియా. మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ పంఖా యూజ్ చేస్తారు. దాని యొక్క ఎవల్యూషన్ అంటే మార్పులు ఎలా జరుగుతూ వచ్చాయనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. యాజ్ టైమ్ పాస్డ్, పంఖా బికేమ్ ఎ వాల్యుబుల్ కల్చరల్ ప్రొడక్ట్ ట్రేడెడ్ అక్రాస్ ఇండియా. అంటే మన భారతదేశం మొత్తం మీద కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఈ పంకాస్ అనేవి చాలా ఇంపార్టెంట్‌గా ట్రేడ్ అవుతూ ఉండేవన్నమాట. సో, ఆల్‌దో ఎవ్రీ రీజియన్ యూజ్డ్ హ్యాండ్ ఫ్యాన్, ఎవ్రీ స్టేట్ డెవలప్డ్ ఇట్స్ ఓన్ యూనిక్ స్టైల్. అంటే ప్రతి ప్రాంతంలో కూడా హ్యాండ్ ఫ్యాన్స్ వాడేవారు. బట్ స్టిల్ ప్రతి ప్రాంతంలో ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండేదన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్ సెలెక్టెడ్ లోకలీ అవైలబుల్ మెటీరియల్ అండ్ క్రియేటెడ్ డిస్టింక్టివ్ ఆర్టిస్టిక్ డిజైన్స్. ప్రతి ప్లేస్‌లో కూడా మనం వేరు వేరు రాష్ట్రాల ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ రాష్ట్రంలో ఏ మెటీరియల్ ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటది, ఏ డిజైన్స్ ఎక్కువ పాపులర్‌గా ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి తయారు చేసేవారు. సో, సమ్ కామన్ మెటీరియల్స్, అంటే వేరు వేరు రాష్ట్రాల్లో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేసి ఈ పంఖాస్ తయారు చేసేవారు అనేది ఒక్కసారి మనం చూద్దామా? యెస్, తప్పకుండా చూద్దాం. సో, బ్యాంబూ అంటే వెదురు, బ్యాంబూ యూజ్ చేసేవారు. కేన్ అంటే షుగర్ కేన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ యూజ్ చేసేవారు. పామ్ లీవ్స్, తాటి ఆకులు యూజ్ చేసేవారు. సిల్క్ వాడేవారు. బ్రాస్, లెదర్, సిల్వర్, డెకరేటివ్ స్టోన్స్ యూజ్ చేసేవారు. బీడ్స్ కూడా యూజ్ చేసేవారు. సో, వీటితోటి వీళ్ళు ఈ పంకాస్ అనేవి తయారు చేసేవారన్నమాట. thus every పంకా రిఫ్లెక్టెడ్ ద జియోగ్రఫీ, ట్రెడిషన్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఇట్స్ రీజియన్. అంటే ప్రతి పంకాకి ఒక స్టోరీ ఉంటది. అంటే ఫస్ట్ సపోజ్ మనం ఒక రాజస్థాన్ పంకా తీసుకుంటే, ఆ ప్రాంతానికి తగినట్టుగా మనం ఆ పంకా యొక్క డిజైన్ చూడొచ్చు, సైజ్ చూడొచ్చు. అలాగా ప్రతి రీజియన్ యొక్క కల్చర్‌ని, అక్కడున్నటువంటి కల్చరల్ హెరిటేజ్‌ని, అక్కడున్నటువంటి లోకల్ టాలెంట్‌ని, వాళ్ళ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అనేది మనకి పంకాస్ ద్వారా కనపడుతుందన్నమాట. సో, డిఫికల్ట్ వర్డ్ చూద్దామా? ఇక్కడ మీరు డిస్టింక్టివ్ అని ఒక వర్డ్ ఉంది. డిస్టింక్టివ్ అంటే ఏంటి? యూనిక్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. వేరే వాటికన్నా ప్రత్యేకంగా వేరుగా ఉంటే దాన్ని మనం డిస్టింక్టివ్ అంటాం. అండర్‌స్టూడ్? యెస్ మై డియర్ స్టూడెంట్స్. ఏ డౌట్ ఉన్నా యూ కెన్ ఫ్రీలీ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ మై డియర్.
లిటిల్ హ్యాట్స్. సో రాజస్థాన్ హ్యాండ్ ఫ్యాన్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. మన దేశంలోనే విత్ ఇన్ ద ఇండియా ఇన్ మెనీ స్టేట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఆర్ బీయింగ్ యూస్డ్. మరి వాటిల్లో రాజస్థాన్ అనేది కల్చరల్గా చాలా గ్రేట్ స్టేట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇండియాలో నార్దర్న్ పార్ట్లో వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి స్టేట్ని రాజస్థాన్ అంటాం. అండ్ రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటి ఒక్కసారి కమెంట్ చేయండి. అండ్ మీకు మీ షారన్ మ్యామ్ యొక్క ప్రత్యేకత తెలుసు. ఏంటి ప్రత్యేకత? సో ఐ యామ్ సోషల్ టీచర్ ఆల్సో, ఇంగ్లీష్ టీచర్ ఆల్సో. కాబట్టి ఇంగ్లీష్ చెప్పేటప్పుడు సోషల్ని ఇంటిగ్రేట్ చేస్తాను, సోషల్ చెప్పేటప్పుడు ఇంగ్లీష్ని ఇంటిగ్రేట్ చేస్తాను. సో ఎలా ఇంటిగ్రేట్ చేద్దాం చెప్తా వినండి. మనం రాజస్థాన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో మీరు రాజస్థాన్ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి. రైట్. సో అండ్ పింక్ సిటీ అనే ఒక ప్రాంతాన్ని అంటాం, ఆ పేరు కూడా కమెంట్ చేయండి. రాజస్థాన్ హ్యాస్ సెవెరల్ ఫేమస్ ట్రెడిషనల్ పంకా. రాజస్థాన్లో చాలా ట్రెడిషనల్ పంకాస్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా డెకరేటివ్గా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వేరు ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది, వేరు చూడండి పెయింటింగ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మనం తెలుసుకుందాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అప్లిక్ హ్యాండ్ ఫ్యాన్. సో అప్లిక్ హ్యాండ్ ఫ్యాన్ అంటే ఏంటి? దిస్ వాజ్ మేడ్ బై స్టిచ్చింగ్ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ పీసెస్ టుగెదర్ యూజింగ్ ఆర్నమెంటల్ నీడిల్ వర్క్. అంటే మనకి చిన్నప్పటి కాలంలో, ఇప్పుడంటే కొంచెం హ్యాండ్తో చేసినటువంటి అంటే ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఆర్ యూనో పట్టు లంగాలు అంత వాడట్లా, మొత్తం రెడీమేడ్ యూజ్ చేస్తున్నాం. బట్ నా చిన్నతనంలో మా మదర్ కూడా ఈవెన్ ఏమైనా గాగ్రా చోలి లంగా ఓని అవి ఏమైనా కుట్టిస్తే వాటి మీద వర్క్ చేసేవారు అనమాట. సో రాజస్థానీ పీపుల్ ఏం చేసేవారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ తయారు చేసేవారు. వాటిని ఏమంటారు? అప్లిక్ హ్యాండ్ ఫ్యాన్ అంటారు. ఎందుకు? కలర్ఫుల్ ఫ్యాబ్రిక్ అంటే బట్టలతోటి తయారు చేసేవారు. అంటే వేరు రంగులు ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ పీసెస్, బట్ట ముక్కలన్నీ తీసుకుని ఒక నీడిల్ వర్క్ తోటి చక్కగా ఇలా అందంగా కనిపించేలాగా హ్యాండ్ ఫ్యాన్ తయారు చేసేవారు. సో ఫీచర్స్ ఏంటి? కలర్ఫుల్ డిజైన్స్ ఉండేవి, డెకరేటివ్ ప్యాటర్న్స్ ఉండేవి, మంచి క్రాఫ్ట్మెన్షిప్ అంటే ఎంతో వాళ్ళ కళ అంతా కనిపించేది అనమాట. అంటే వాళ్ళ టాలెంట్ అంతా మనం ఈ హ్యాండ్ ఫ్యాన్ లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇదే రాజస్థాన్ లో ఇంకొక డిఫరెంట్ టైప్ కూడా ఉంది, దట్ ఈస్ జర్దోజీ హ్యాండ్ ఫ్యాన్. ఇక్కడ గోల్డెన్ థ్రెడ్ తోటి డెకరేట్ చేసేవారు. గ్లిటరింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కనిపిస్తుంది అండ్ రిచ్ ఆర్నమెంటల్ వర్క్. ఆర్నమెంటల్ వర్క్ అంటే ఏంటి? డిఫరెంట్ బీడ్స్, స్టోన్స్ యూజ్ చేస్తే దాన్ని ఆర్నమెంటల్ వర్క్ అంటాం. నెక్స్ట్ టెంపుల్ హ్యాండ్ ఫ్యాన్ made from engraved brass with long handle. These are usually offered to gods in the temple. So already in the beginning of the lesson లో మనం తెలుసుకున్నాము, హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి కేవలం మనుషులకే కాదు, మన ఇండియాలో చాలా మంది డివోషనల్ పీపుల్ ఉంటారు. ఎంతో మందికి దేవుడి పట్ల భక్తి, శ్రద్ధ, ప్రేమ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి దేవుడి పట్ల ఉన్న ప్రేమతోటి గుడిలో ఉన్న దైవానికి, ఆ విగ్రహాలకి వాళ్ళు ఏం చేస్తారు? సో ఇలాంటి బ్రాస్తో తయారు చేసినటువంటి విసనకర్రలు ఉపయోగించి సో గాలి విసురుతూ ఉంటారనమాట. దీన్నే మనం టెంపుల్ హ్యాండ్ ఫ్యాన్ అంటాం. మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు, సమ్ దిస్ కైండ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. మేడ్ ఫ్రమ్ ఎంగ్రేవ్డ్ బ్రాస్ తోటి తయారు చేస్తారు, లాంగ్ హ్యాండిల్స్ అనేవి ఉంటాయి. సో ఫైనలీ పెయింటెడ్ హ్యాండ్ ఫ్యాన్ అన్న, మీలో ఎంతమందికి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చు? మీరు ఎప్పుడైనా పెయింట్ చేశారా? మీకు కూడా ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా షేర్ చేసుకోండి, సో దట్ మిగతా స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు. రైట్. యా. అండ్ మీలో ఎంతమందికి ఈ 4 ఇమేజెస్లో మీకు ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్ నచ్చిందో కూడా ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం ఈ ఫ్యాన్ కొని ఎవరు లేవకపోవచ్చు, బట్ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఒక రోజు చూపిస్తాను, అట్లీస్ట్ ఎక్కడైనా తీసుకోవచ్చు ట్రై చేసి. ఓకేనా? సో పెయింటెడ్ హ్యాండ్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాము. మరి పెయింటింగ్ అంటే మీకు తెలుసు, రంగులతోటి పెయింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఇమేజ్ చూడొచ్చు నాన్న, మేడ్ యూజింగ్ కార్డ్బోర్డ్, ఇంకా పెయింటెడ్ రిలీజియస్ ఇమేజెస్ పెయింట్ చేస్తూ ఇట్ ఈస్ మెయిన్లీ వర్షిపింగ్ కోసం యూజ్ చేసేవారు. మరి ఇక్కడ డిఫికల్ట్ వర్డ్ ఏంటి అంటే ఆర్నమెంట్. ఇందాక నుంచి మనం వింటూనే ఉన్నాము, సర్వింగ్ చేసే డెకరేషన్ ఆర్ డెకరేటివ్ ఐటమ్ని మనం ఆర్నమెంట్ అంటాం. సో దీస్ ఆర్ ఆల్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఓకే. నెక్స్ట్ గుజరాత్. మరి రాజస్థాన్ కింద సౌత్లోకి ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్. గుజరాత్ ఈజ్ అ కోస్టల్ స్టేటా, ఇన్లాండ్ స్టేటా? మీరు కామెంట్ చేయండి. రైట్. సో గుజరాత్లో ఎలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ తయారు చేసేవారు తెలుసుకుందామా? అరే మర్చిపోయినరా, గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటో కామెంట్ చేయండి. మనం ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ చేసుకుంటాం కాబట్టి వీ నీడ్ టు లెర్న్ ద టాపిక్ ఇన్ వెరీ డిఫరెంట్ వేస్. ఓకే. సో గుజరాత్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇండిజీనస్ స్టైల్. నాన్న, ఇండిజీనస్ అంటే నేటివిటీ అనమాట. ఇండిజీనస్ అంటే నేటివిటీ అంటే వాళ్ళ లొకాలిటీకి చెందినట్టు, వాళ్ళ ప్రాంతీయతకి చెందినట్టు అనమాట. సో
వేరే ఫారెనర్ స్టైల్ కాకుండా వాళ్ళ లొకాలిటీకి చెందినటువంటి స్టైల్ని మనం ఇండిజినస్ అంటాం. సో గుజరాత్కి ఓన్ ఇండిజినస్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉండేవి, ఇంపార్టెంట్ వెరైటీస్ ఉండేవి అనమాట. ఫస్ట్ వన్ చూద్దాము. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్ ఈజ్ మిర్రర్ వర్క్, మేడ్ ఫ్రమ్ కాటన్ క్లాత్ యూజ్ చేసేవారు. ఆ కాటన్ క్లాత్ అంతా కూడా మిర్రర్ వర్క్ బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసేవారు. అండ్ బెడ్ హ్యాండ్ ఫ్యాన్ అంటే ఏంటి, కవర్డ్ విత్ కలర్ఫుల్ బీడ్స్, ఇంకా ఫిట్టెడ్ విత్ సిల్వర్ హ్యాండిల్స్ అన్ని కనిపిస్తాయి. దీన్ని బీడ్ హ్యాండ్ ఫ్యాన్ అనేవారు. సారీ, బీడ్ హ్యాండ్ ఫ్యాన్. రైట్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇమేజెస్, ఇది మిర్రర్ అన్నమాట. అండ్ లెదర్ హ్యాండ్ ఫ్యాన్, లెదర్ తో కూడా వీళ్ళు విసనకర్రలు తయారు చేసేవారు. ఎస్పెషల్ ఇది కచ్ లో ఫేమస్ నాన్న, కచ్ అనే ప్లేస్ లో ఫేమస్. మేడ్ ఫ్రమ్ లెదర్, డెకరేటెడ్ విత్ థ్రెడ్, ఎంబ్రాయిడరీ అండ్ వూల్ స్టిచ్చింగ్, వులెన్ థ్రెడ్ తో కూడా స్టిచ్ చేసేవారు. చాలా బ్యూటిఫుల్ గా తయారు చేసేవారు. రైట్, ఉమెన్ ఆర్టిసన్స్ ఇన్ గుజరాత్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ ప్రొడ్యూసింగ్ దీస్ హ్యాండ్మేడ్ ఫ్యాన్స్ ఫ్రమ్ ద హోమ్స్, ప్రొవైడింగ్ ఇన్కమ్ టు మెనీ ఫ్యామిలీస్. అంటే గుజరాత్ లో చాలా మంది ఉమెన్, చాలా మంది ఉమెన్ ఆర్టిసన్స్ వీటిని ప్రొడ్యూస్ చేసేవారు అనమాట. మరి ఇక్కడ డిఫికల్ట్ వర్డ్ ఇందాక ఆల్రెడీ చూసాం, ఇండిజినస్. నేటివ్ ఆర్ ఒరిజినేటింగ్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, ఒక ప్రాంతానికి చెందినటువంటి దాన్ని చెప్పేటప్పుడు మనం ఇండిజినస్ అంటాం, స్వదేశీ అన్నట్టు. ఓకే, బిలాంగ్స్ టు దట్ లొకాలిటీ అని అర్థం. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్ హ్యాండ్ ఫ్యాన్. మరి ఇప్పుడు ఏం అడుగుతాను, మీకు తెలుసు వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ ఏంటి? ఆ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ కి చాలా ఎక్కువ హిస్టరీనే ఉంది. రైట్, సో వెస్ట్ బెంగాల్ ప్రొడ్యూసెస్ బ్యూటిఫుల్ ఫ్యాన్ యూజింగ్ ఎ వైట్ స్పాంజీ సెంటర్ ఆఫ్ ద సోలా ప్లాంట్. ఇక్కడ మనకి వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని, వాటిని సోలా ప్లాంట్ అంటారు. ఆ ప్లాంట్ లో ఒక పార్ట్ ఉంటుంది నాన్న, అది వైట్ గా స్పాంజీగా ఉంటది. మరి మొక్కలో ఉన్నటువంటి ఆ భాగాన్ని వీళ్ళు పంఖాలో యూజ్ చేసి చాలా బ్యూటిఫుల్ గా తయారు చేస్తారు. అనదర్ ఫేమస్ వెరైటీ వచ్చేసి థాల్ పత్తర్ అంటారు. థాల్ పత్తర్ పంఖ మేడ్ ఫ్రమ్ పామ్ లీవ్స్, తాటి ఆకులతోటి. చూడండి ఎంత ఎంత నీట్ గా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. మీకు ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా కొని పెడేస్తారేమో ఇంట్లో. సో ఇట్ వాజ్ మేడ్ ఫ్రమ్ పామ్ లీవ్స్ నాన్న. మరి దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటది, ఈజీ టు క్యారీ, కామన్లీ కెప్ట్ ఇన్ బెంగాలీ హౌస్ హోల్డ్స్ లో మనకి అది కనిపిస్తూ ఉంటది. చాలా అట్రాక్టివ్ గా, ఎలిగెంట్ గా కూడా ఉంటది అనమాట ఈ పంక. సో స్పాంజీ అంటే సాఫ్ట్ అండ్ ఫుల్ ఆఫ్ స్మాల్ పోర్స్ అని అర్థం. రైట్, మీకు ఇంతకీ మీకు ఈ పామ్ లీవ్స్ పంక ఆర్ ఈ వైట్ స్పాంజెస్ ఉంది కదా సోలా ప్లాంట్ ది, ఈ రెండిట్లో ఏ పంక బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ టాపిక్ చూసేద్దాం. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, హ్యాండ్ ఫ్యాన్స్ ఫ్రమ్ అండ్ అదర్ స్టేట్స్. ఇప్పుడు మనం రాజస్థాన్ ఇంకా గుజరాత్ గురించి మాట్లాడుకున్నాం. అవి కాకుండా మన చాప్టర్లో వేరే స్టేట్స్ గురించి కూడా రీజనల్ స్టైల్స్ అన్ని హైలైట్ అయ్యాయి. అవి ఏంటనేది ఒక్కసారి చూసేద్దాము. ఫస్ట్లీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ నార్దర్న్ ప్లెయిన్స్ లో ఉన్నటువంటి మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ నాన్న. ఈ స్టేట్ లో పాపులేషన్ ఎక్కువ. మరి ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ యూస్ చేస్తారో తెలుసుకుందాము. పాత్ హ్యాండ్ ఫ్యాన్స్ అంటాము. ఇది గోల్డ్, సిల్వర్, జరీ, సిల్క్, సాటిన్ ఫ్రిల్స్ తోటి డెకరేట్ చేసి ఉంటది. ఒడిస్సాలో చాలా పెద్ద పెద్ద పామ్ లీఫ్ ఫ్యాన్స్ అనేవి యూస్ చేస్తారు. అలాగే బీహార్ లో స్ట్రాంగ్ బ్యాంబూ హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి యూస్ చేస్తారు. ప్రతి స్టేట్ కూడా ఈ డిజైన్ రిఫ్లెక్ట్స్ ఇట్ ఓన్ కల్చర్ అండ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్. అంటే ప్రతి రాష్ట్రంలో వారు తయారు చేసేటటువంటి హ్యాండ్ ఫ్యాన్స్ లో వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కళ, వాళ్ళ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్, వాళ్ళ లొకాలిటీలో దొరికేటటువంటి రా మెటీరియల్స్ అనేవి మనకి తెలియచేస్తుంది. మరి డిఫికల్ట్ వర్డ్ జరీ అంటే ఏంటి? ఫైన్ గోల్డ్ ఆర్ సిల్వర్ థ్రెడ్ ని జరీ అంటాం. ఇది ఎంబ్రాయిడరీలో యూస్ చేస్తారు నాన్న. తర్వాత మనం చూస్తే కనుక ట్రైబల్ హ్యాండ్ ఫ్యాన్స్. ట్రైబల్ అంటే ఏంటి? గిరిజన ప్రజలు, అడవుల్లో కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళని మనం ట్రైబల్స్ అంటాం. సో ట్రైబల్స్ కి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. మీరు చూస్తే చాలా ట్రైబల్ ఏరియాస్ లో వాళ్ళు ఎన్నో ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ తయారు చేస్తారు నాన్న. ఎస్పెషల్లీ ఈ లెసన్ లో మనం హ్యాండ్ ఫ్యాన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడదాం. మెయిన్లీ ట్రైబల్ కమ్యూనిటీస్ దే డెవలప్డ్ దేర్ ఓన్ స్టైల్. మెటీరియల్స్ యూజ్డ్ ఇంక్లూడ్ గ్రాస్, గడ్డి, బ్యాంబూ, కేన్, పామ్ లీవ్, మెటల్, సిల్క్, బ్రాస్. అంటే అడవిలో దొరికేటటువంటి వస్తువులన్నిటితో చాలా చక్కనైన హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి తయారు చేసేవారు. దేర్ ఫ్యాన్స్ ఆఫన్ ఫీచర్, అంటే వాళ్ళ ఫ్యాన్స్ లో జియోమెట్రికల్ డిజైన్స్ కనిపించేవి. సో రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ ఇంక్ అనేది కనిపించేది. ట్రెడిషనల్ ట్రైబల్ వర్క్ అంతా మనం ఈ హ్యాండ్ పంకర్స్ మీద చూడొచ్చు. సో దీస్ డిజైన్స్ ప్రిజర్వ్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ట్రైబల్ కమ్యూనిటీ. ఈ డిజైన్స్ అన్ని కూడా గిరిజన ప్రజల యొక్క ఐడెంటిటీని ప్రిజర్వ్ చేస్తాయి. సో జియోమెట్రికల్ అంటే బేస్డ్ ఆన్ షేప్స్ లైక్ సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్స్ అన్నమాట. సో మ్యాథమెటిక్స్ లో మీరు అందరూ బాగా స్ట్రాంగ్ కాబట్టి మీకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయిలే. ఇన్ని హ్యాండ్ ఫ్యాన్స్ మధ్యలో ఈ ఫ్యాన్ మీద మీ చూపు వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలుసు. ఇది మన జనరేషన్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసాం. చాలా మంది ఇళ్లలో ఉంటది ఈ ఫ్యాన్.
రైట్. అవునా? టేబుల్ ఫ్యాన్ అంటాం గదా! ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ. మరి ఇప్పటి వరకు మనం కల్చరల్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ కల్చరల్ హెరిటేజ్ మీద, ఈ ఫ్యాన్స్ మీద టెక్నాలజీ ఇంపాక్ట్ ఎలా పడింది తెలుసుకుందామా? విత్ ద అరైవల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. అంతవరకు కూడా కరెంట్ అనేది లేదు. ఎప్పుడైతే ప్రపంచంలోకి ఎలక్ట్రిసిటీ అనేది ఎంటర్ అయిందో, ఎస్పెషల్లీ మనం ఇండియన్ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం కాబట్టి, మన కంట్రీలోకి ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ వచ్చిందో, అప్పటి నుంచి ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అనేవి అందుబాటులోకొచ్చాయి. ఇంకా మోడర్న్ కూలింగ్ డివైసెస్, ట్రెడిషనల్ పంకాస్ అనేవి గ్రాడ్యువల్‌గా వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోయాయి. చెప్పాలంటే నేను కూడా ఈరోజు మీకు లెసన్‌లో చూపించినటువంటి హ్యాండ్ ఫ్యాన్ వాడతాను. చాలా రేర్. ఎప్పుడైతే కరెంట్ ఉండదో, ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయిపోతుందో, ఆ టైంలో యూజ్ చేస్తాను. బట్ అదర్ దెన్ థాట్ వీటి యొక్క ఊసే రాదు. ఇప్పుడు కూడా లెసన్ చెప్తున్నా కదా! గుర్తొచ్చి టక్కున తీశాననమాట లోపల నుంచి. అంటే టెక్నాలజీ పెరగడంతోటి పాత వస్తువులకి వాటి ఇంపార్టెన్స్ అనేది పోతుంది. సో, ఈ పంఖాస్‌కి గూడా వాటి ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. విత్ ద అరైవల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫ్యాన్. ఎర్లియర్ అంటే ఒకప్పటి రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఈ హ్యాండ్ ఫ్యాన్స్ అనేవి ఉండేవి. అది చాలా కామన్ థింగ్ యాక్చువల్లీ. పర్సనల్ హౌస్ హోల్డ్ ఐటెమ్‌గా ఉండేది. ఒక అద్దం, ఒక దువ్వెన, అలాగే ఒక హ్యాండ్ ఫ్యాన్, ఒక పంఖ. కానీ ఈరోజు అదొక డెకరేటివ్ ఆబ్జెక్ట్‌గానే ఉండిపోయింది. చూడ్డానికి అందంగా ఉంది కాబట్టి చాలా ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ హౌస్ హోల్డ్స్‌లో మనం ఎక్కువ ఏ గోడకో వేలాడదీసి ఇలాంటి పంకాస్ అనేవి చూస్తా ఉంటాం. అఫ్‌కోర్స్ సౌత్ ఇండియాలో కూడా చాలా ఫేమస్. ఈవెన్ నేను మా ఊర్లో నా చిన్నతనంలో మా తాతయ్య వాళ్ళ దగ్గర ఈ తాటాకులతో చేసేటటువంటి హ్యాండ్ ఫ్యాన్ విసనకర్ర చూసాను. రైట్. వాళ్ళది యూజ్ చేసేవారనమాట. అలా మీ లైఫ్‌లో హ్యాండ్ ఫ్యాన్స్‌కి సంబంధించి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉంది? ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఈ ఈ వన్ షాట్స్‌లో ప్రైమర్లీ అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బట్ వన్స్ ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత అగైన్ ప్రతి లెసన్‌లో ఉన్న గ్రామర్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదంతా మీరు చూడాలి, మీరు వినాలి, మీరు అర్థం చేసుకోవాలి, ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలి అంటే యూ నీడ్ టు డెఫినైట్‌లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఆల్సో డెఫినైట్‌లీ షేర్ అవర్ ఛానల్ టు 9th and 10th CBSE ఫ్రెండ్స్ నాన్న. సో టుడే మోస్ట్‌లీ డెకరేటివ్ ఆబ్జెక్ట్, హ్యాండీక్రాఫ్ట్ ప్రొడక్ట్‌గా, సోవెనీర్స్‌గా, గిఫ్ట్ ఐటెమ్‌గానే మనం చూస్తున్నాం. మోడర్న్ టెక్నాలజీ హాస్ రెడ్యూస్డ్ దేర్ ప్రాక్టికల్ యూస్, పుట్టింగ్ దిస్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఎట్ రిస్క్. అంటే ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ క్రాఫ్ట్ వర్క్‌కి అంత ప్రత్యేకత లేదు, తగ్గిపోయిందనమాట. సో, సోవెనీర్ అంటే ఏంటి? ఇది మీరు నాకు తెలిసి ఇక్కడ మీరు డౌట్ పడి ఉంటారు. సోవెనీర్ అంటే ఏంటి అని? థింగ్స్ కెప్ట్ యాస్ రిమైండర్ ఆఫ్ ద ప్లేస్ ఆర్ ఈవెంట్. ఒక దేశంలో ఎంతో పాతకాలం నుంచి తయారు చేసినటువంటి వస్తువుల్ని ఆ దేశం యొక్క గుర్తు లేదా ఆ ప్రాంతంలో పాత ప్రజల యొక్క గుర్తుగా మనం అదే కంటిన్యూ చేస్తూ వాటిని కొంటూ, అమ్ముకుంటూ లేదా ఇంట్లో ప్రిజర్వ్ చేసుకుంటే దాన్ని సోవెనీర్స్ అంటామనమాట. ఎవరైతే ట్రావెలర్స్ వేరు వేరు ప్రాంతాలకెళ్తారో ఆ దేశంలో ఉన్నటువంటి సోవెనీర్స్‌ని పర్చేస్ చేస్తా ఉంటారు. రైట్. అది ఏ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు. దాన్ని మనం సోవెనీర్ అంటామనమాట. ఓకే. సో, పంఖా యాస్ ఎ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇక్కడ పంఖా అంటే ఈ హ్యాండ్ ఫ్యాన్ అనేది కేవలం మనకి కరెంట్ లేనప్పుడు, ఉక్కపోతగా ఉన్నప్పుడు గాలి కోసం విసురుకునేటటువంటి విసనకర్రగా మాత్రమే లేదు. ఒక డెకరేటివ్ ఐటెమ్‌గా, ఒక చూడ్డానికి కళాత్మకంగా ఉండడంతో పాటు ఇది ఒక సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్, జీవనాధారానికి ప్రధాన సోర్స్‌గా ఉంది. డబ్బులు సంపాదించుకోవడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్‌గా కూడా మనకి గమనిస్తాం. రైట్. దీని గురించి ఇంకాస్త వివరంగా తెలుసుకుందాము. Although daily use has decreased, the growing appreciation for the handicraft has created a new opportunity. Today, pankha making provide employment to many artisans. అంటే మనం డైలీ లైఫ్‌లో వీటిని వాడకపోతున్నప్పటికీ కూడా ఇది ఒక ఆర్ట్ వర్క్‌గా కన్సిడర్ చేస్తూ ఈ ఆర్ట్‌కి ఇంకా ప్రాధాన్యత అనేది ఉంది. చాలామంది ఈ ఆర్ట్ మీద డిపెండ్ అయ్యి వీటిని తయారు చేస్తూ ఎంతోమంది కళాకారులు, ఆర్టిసన్స్ అంటే కళాకారులు డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. సో, హ్యాండ్ మేడ్ ఫ్యాన్స్ ఆర్ సోల్డ్ త్రూ క్రాఫ్ట్ ఫెయిర్స్. మీరెప్పుడైనా క్రాఫ్ట్ బజార్‌కెళ్లారా? చేనేత కార్మికుల మార్కెట్, ఎగ్జిబిషన్ లేదా క్రాఫ్ట్ బజార్ అనే పేర్లతోటి చాలా ఏరియాస్‌లో కొన్ని బజార్స్ పెడతారు. మీరు వెళ్లారా? అక్కడ ఇలాంటి క్రాఫ్ట్ ఐటెమ్స్, హ్యాండ్ మేడ్ ఐటెమ్స్ ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. సో, ఈ చేనేత కార్మికులందరూ, ఈ క్రాఫ్ట్ మెన్స్ అందరూ, ఆర్టిసన్స్ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ ట్రెడిషనల్, కల్చరల్ థింగ్స్ అన్నీ అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఎగ్జిబిషన్స్‌లో పెడతారు. కల్చరల్ ఫెస్టివల్స్‌లో డిస్‌ప్లే చేస్తారు. టూరిస్ట్ మార్కెట్స్‌లో పెడతారు. ఎందుకు? వేరు వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన సువెనీర్ ఐటెమ్స్‌ని కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. థస్ దిస్ ట్రెడిషనల్ అండ్ క్రాఫ్ట్ సపోర్ట్స్ ద సస్టైనబుల్ లైవ్లీహుడ్ వైల్ ప్రిజర్వింగ్ ద కల్చరల్ హెరిటేజ్. అంటే ఈ ట్రెడిషనల్ క్రాఫ్ట్ వర్క్ అనేది
మన లైవ్లీహుడ్ని అంటే సస్టైనబుల్ లైవ్లీహుడ్ని జీవనాధారాన్ని సపోర్ట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం మన యొక్క కల్చరల్ హెరిటేజ్ అంటే మన ఎంతో పాతకాలం నుండి ఎన్నో జనరేషన్స్ నుంచి వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఈ హెరిటేజ్ని కూడా ప్రిజర్వ్ చేస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ చాప్టర్ ఆఫ్ ఆర్ట్ అని కూడా మనం పిలుచుకోవచ్చు. ప్రిజర్వింగ్ ద క్రాఫ్ట్. ప్రిజర్వింగ్ ద క్రాఫ్ట్ అంటే ఏంటో చూద్దాము. ద చాప్టర్ సజెస్ట్ సెవెరల్ వేస్ టు ప్రిజర్వ్ ద హెరిటేజ్. అంటే ఈ వారసత్వ సంపదని, ఈ హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేయడానికి మన చాప్టర్ ఎన్నో రకాల సజెషన్స్ ఇస్తుంది. అవేంటి ఒక్కసారి చూసేద్దాము. ఒకటి, సెలబ్రేట్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ ని మనం సెలబ్రేట్ చేసుకోవడం. పంఖా మేకింగ్ వర్క్ షాప్ అనేవి ఆర్గనైజ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పించడము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి ఎగ్జిబిట్ చేయడం లాంటివి చేయొచ్చు. కండక్ట్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల చేనేత కార్మికులకి కాస్త సపోర్ట్ కూడా ఇచ్చినట్టు అవుతుంది. సో పబ్లిక్ అవేర్నెస్ అంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించవచ్చు. ఎంకరేజ్ యంగర్ జనరేషన్స్ టు లెర్న్ ద క్రాఫ్ట్. సో ఇందులో స్కూల్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ టు ఎంకరేజ్ ద క్రాఫ్ట్ అని చెప్తాను నేను హైదరాబాద్లో చదువుకున్నాను. సో నేను చదువుకున్న స్కూల్స్లో కూడా మాకు చిన్నప్పుడు క్రాఫ్ట్ క్లాస్ అని ఉండేది. వీక్లీ 1 or 2 పీరియడ్స్ ఉండేవి. మేము ఆ క్రాఫ్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు సో మేడం చాలా మంచి విషయాలు నేర్పించేవారు. చూడండి, రకరకాల ఫ్లవర్స్ తయారు చేయడము, ప్లాస్టిక్ కవర్స్ తోటి ఫ్లవర్స్ తయారు చేయడము, లేదా రకరకాల మెటీరియల్స్ అంతా తెచ్చి మాకు ఇచ్చి నేర్పించేవారు. చాలా బాగా అనిపించేది. ఒక బుక్లో స్టిచ్చింగ్ కానివ్వండి, రకరకాల క్రాఫ్ట్ అంతా ఉండేది అందులో. ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. మన యంగర్ జనరేషన్కి క్రాఫ్ట్ అంతా నేర్పించాల్సిన అవసరం ఉంది. సపోర్ట్ ఆర్టిసన్స్ విత్ బెటర్ కమర్షియల్ ఆపర్చునిటీ. అంతేకాదు ఈ కళాకారుని కొన్ని మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు కూడా. ఇవన్నీ కూడా మన చాప్టర్ సజెస్ట్ చేస్తుంది. మనం ఎన్ని విధాలుగా మన యొక్క కల్చరల్ హెరిటేజ్ని ప్రిజర్వ్ చేయొచ్చు, అలాగే మన ఆర్టిసన్స్ని మనం ఎంకరేజ్ ఆర్ సపోర్ట్ చేయొచ్చు అనే దానికి ద బెస్ట్ మెజర్స్ ఆర్ సజెషన్స్. దిస్ ఇనిషియేటివ్ హెల్ప్ ప్రొటెక్ట్ ఇండియాస్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ ఇంప్రూవ్ ఆర్టిసన్స్ ఇన్కమ్. అంటే ఈ ఇనిషియేటివ్స్ తీసుకోవడం వల్ల మన భారతదేశంలో ఉన్న కల్చరల్ ఐడెంటిటీని మనం కాపాడొచ్చు, ప్రిజర్వ్ చేయొచ్చు. అండ్ మన ఆర్టిసన్స్, మన దేశంలో ఉన్న కళాకారుల యొక్క లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయొచ్చు, వాళ్ళ లైవ్లీహుడ్ని ఇంకాస్త బెటర్గా చేయొచ్చు అనమాట. రైట్. సో ఫైనలీ దిస్ ఇస్ ద ఫైనల్ స్లైడ్ ఆఫ్ ద చాప్టర్ నానా. చాలా బ్యూటిఫుల్ గా చాప్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద చాప్టర్. మరి ఈ చాప్టర్ లో ఉన్న సెంట్రల్ థీమ్ ఏంటి, ఏ విషయం మనం నేర్చుకుంటున్నాము? ద చాప్టర్ కన్వేస్ దట్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ ఆర్ నాట్ మియర్లీ ఆబ్జెక్ట్ బట్ లివింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కల్చర్, హిస్టరీ అండ్ రీజనల్ ఐడెంటిటీ. ఈ చాప్టర్ ద్వారా మనకి పారంపర్యంగా, ట్రెడిషనల్గా, పాతకాలం నుండి ఏదైతే జనరేషన్ టు జనరేషన్ ఒక కళ, ఒక ఆర్ట్ అనేది పాస్ అవుతూ ఒక ట్రెడిషన్ లేదా ఒక ఆక్యుపేషన్ అనేది కంటిన్యూ అవుతుందో ఆ ట్రెడిషనల్ క్రాఫ్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. సో అది కేవలం వస్తువులు తయారు చేయడానికి ఉపయోగించే కళ మాత్రమే కాదు, మన కల్చర్, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన చరిత్రని, ఇంకా మన రీజనల్ ఐడెంటిటీ, మన ప్రాంతీయ గుర్తింపుని, రికగ్నైజేషన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి లివింగ్ ఎక్స్ప్రెషన్. సో వైల్ టెక్నాలజీ హ్యాస్ చేంజ్డ్ దేర్ ప్రాక్టికల్ రోల్. టెక్నాలజీ వల్ల ప్రాక్టికల్గా అవి దేనికి డిజైన్ చేయబడ్డాయో వాటి యొక్క యూసేజ్ అవ్వట్లేదు, బట్ స్టిల్ దాని యొక్క ప్రాముఖ్యత అలానే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ప్రిజర్వింగ్ అండ్ ప్రమోటింగ్ దీస్ క్రాఫ్ట్ ఎన్ష్యూర్స్ దట్ ఇండియన్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్ కంటిన్యూ టు థ్రైవ్. బట్ మనం వాటిని వాడకపోయినప్పటికీ కూడా ఈ కళని మనం ఎంకరేజ్ చేయడము, ప్రమోట్ చేయడము, సపోర్ట్ చేయడం ద్వారా మన ఇండియాలో ఉన్న ఆర్టిస్టిక్ ట్రెడిషన్ని అలాగే కంటిన్యూ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ లెసన్లో మనకి సెంట్రల్ థీమ్ ఏంటన్నా ఎంకరేజింగ్ ఆర్ ప్రిజర్వింగ్ అవర్ కల్చరల్ హెరిటేజ్ ఆర్ ట్రెడిషనల్ క్రాఫ్ట్ వర్క్ అనమాట. సో దాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఈ లెసన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మనం ఇదే హ్యాండ్ ఫ్యాన్తో లెసన్ స్టార్ట్ చేసాం, మళ్ళీ దీంతోనే లెసన్ని ఎండ్ చేద్దాం. సో ఇన్ దిస్ లెసన్ 9th క్లాస్ ఇంగ్లీష్ కావేరీ టెక్స్ట్ బుక్ నుంచి టుడే వీ అండర్స్టూడ్ వెరీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద లెసన్ విండ్స్ ఆఫ్ చేంజ్. రైట్, విండ్స్ ఆఫ్ చేంజ్. విండ్స్ ఆఫ్ చేంజ్. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్. మీకు ఈ లెసన్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఈ ఛానల్ని, మన వేదాంత సిబిఎస్ఈ 9 and 10 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ 9th and 10th సిబిఎస్ఈ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్లో ఎన్నో 1-shot వీడియోస్ ఫ్రమ్ 9th and 10th ఇంగ్లీష్ అండ్ సోషల్, అలాగే ఫిజిక్స్, బయాలజీ, ఇంకా మ్యాథ్స్ చాలా వీడియోస్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. షార్ట్ వీడియోస్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. డోంట్ నెగ్లెక్ట్, రిగ్రెట్ చేసేస్తారు మళ్ళీ. ఈ ఛానల్ సిబిఎస్ఈ వాళ్ళకి తెలుగు ప్లాట్ఫామ్లో, తెలుగులో యూట్యూబ్లో ఉండడం, ఎస్పెషలీ మన వేదాంతు నుంచి, దట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ బెనిఫిట్ ఫర్ యూ. ఐ హోప్ స్టూడెంట్స్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవడంతో పాటు షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వెరీ సూన్ లైవ్ సెషన్ స్టార్ట్ అయిపోతాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి, సో దట్ మీకు అప్డేట్స్ వస్తాయి. మీరు లైవ్ సెషన్ స్టార్ట్ అవ్వగానే మిస్ అవ్వకుండా ఉంటారు. సో దాట్స్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. బై బై. లెట్స్ మీట్ అగైన్ in another useful video. Until then, take care.